బట్ అదైతే పోయి మీ డైటీ నడుకో పోన్రి అంటే డైటీ అంటే మీరు ఏమనుకుంటారు, ఒక రాతి విగ్రహం అని అనుకుంటారా? ఓ మాట అడుగుతున్నా. అసలు హిందువులం మేము ఎందుకు అవమానం పడ్డాము అని చెప్పి మాట్లాడితే గవాయి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది కేవలం ఒక ఆర్టిఫాక్ట్ కాదు, మాకు అది పవిత్ర పావనమైన భగవాన్ విష్ణుమూర్తే. ఆగమ శాస్త్రాల ప్రకారము, శిల్ప శాస్త్రాల ప్రకారము ప్రతిష్టాపన చెయ్యాల్సిందే. ధార్మిక్ ప్రొసీజర్స్ ఇరిగిపోయిన విగ్రహానికి చెయ్యలేము, ధ్వంసమైన విగ్రహానికి మనం చెయ్యలేము. ఇది జస్ట్ ఒక ఆర్కియాలజికల్ రిపేర్ కాదు, కేవలం అది రాతి విగ్రహం కాదు. ఇది నా నమ్మకం, ఇది నా ట్రెడిషన్, ఇది నా డివోషన్. నా డివోషన్ లా ఖచ్చితంగా ఎమోషన్ ఉంటుంది. టంకే పే చోట్. అయ్యప్ప స్వామి అయ్యప్ప క్లియర్లీ సెడ్, నాకు మహిళలు నా దర్శనానికి రావద్దు అని. అరే నేను రావద్దు అని అన్నప్పుడు కూడా నా దగ్గరికి రావడం అని అనేది ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహాలు సార్, రాళ్ళు కావు మా నమ్మకాలు. అవి మా నమ్మకాలు కావు సార్, అవి మా ఆత్మాభిమానాలు, ఆత్మ గౌరవాలు సార్. ఆఫెన్ కోర్ట్స్ హిందువులను ఇన్సల్ట్ చేసుకుంటూ పోతా ఉంటే మేము ఎవరిని అప్రోచ్ అవ్వాలం? ఇలా భారతదేశం అడిగితే మీరు ఏం చెప్తారు సార్? నేను అడుగుతున్నా. ఎప్పుడైతే మైనారిటీ ఫేత్లు ఎప్పుడైతే వస్తాయో మీరు అంతా పొరగాలు వేసుకునే గ్లౌజులు వేసుకుంటారు. అదే హిందూ ఫేత్ నమ్మకం కాడికి వచ్చేసరికి బాక్సింగ్ గ్లౌజులు వేసుకొని దిగిపోతారు అందరు. మన చెంపలు తప్ అలగొట్టని. మా హిందువుల నమ్మకాడికి వచ్చినప్పుడు పోయి మీ దేవుడిని అడుకోపో. ఏం సార్ అది? మా దేవుడు ఒక రాయి కాదు సార్, ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఒక ప్రాణం సార్.